గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 42. గురుదేవులతో చివరి రోజులు. మొదటి భాగం. ఈ అధ్యాయం పెద్దదిగా ఉండడంతో 2 భాగాలుగా చేయడం జరిగింది. ఇది మొదటి భాగం. గురూజీ, ఈవేళ పొద్దున మీరు ఏకాంతంగా కనిపించినందుకు నాకు సంతోషంగా ఉంది. పండ్లు, గులాబీల సుగంధ భారాన్ని మోసుకొని నేనప్పుడే శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాను. శ్రీ యుక్తేశ్వర్ గారు నిర్లిప్తులై చూశారు నా వైపు. ఏమిటి నీ ప్రశ్న? తప్పించుకోవడానికి చూసినట్టుగా గది అంతా కలయ చూశారు గురుదేవులు. గురూజీ, నేను మీ దగ్గరికి హై స్కూల్ పిల్లవాడిగా వచ్చాను. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాణ్ణయ్యాను. 1-2 వెంట్రుకలు కూడా నెరిశాయి. మొదట మనం కలుసుకున్న క్షణం నుంచి ఈనాటి వరకు మీరు నా మీద మౌనంగా ఆప్యాయత కురిపిస్తూ వస్తున్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు అన్నది మనం మొదట కలుసుకున్న రోజున ఒకే ఒక్కసారి అన్న సంగతి మీకు గుర్తుందా? అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూశాను. గురుదేవులు చూపు వాల్చుకున్నారు. యోగానంద, మాటలు లేని గుండె చక్కగా పదిలపరిచే స్నిగ్ధభావాల్ని పొడి పొడిగా ఉండే మాటల్లో పెట్టాలా అన్నారు. గురూజీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తపించిపోతున్నాయి. నువ్వు కోరుకున్నట్టే కానీ వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను యోగ మార్గంలో తర్ఫీదు ఇయ్యడానికి నాకు ఒక్క కొడుకు ఉంటే బాగుండునని తరచూ తపిస్తూ ఉండేవాణ్ణి. కానీ నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాక తృప్తిపడ్డాను. నీలోనే నా కొడుకును చూసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళల్లో స్పష్టంగా 2 కన్నీటి బొట్లు నిలిచాయి. యోగానంద, నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. మీ సమాధానమే నాకు స్వర్గప్రవేశానికి అనుమతి పత్రం. ఆయన మాటలకు నా గుండెలో బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆయన భావావేశ రహితంగా కుదురుగా ఉంటూ ఉండేవారని నాకు తెలుసు. అయినా ఆయన మౌనానికి నేను తరచూ ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి. ఆయన్ని నేను పూర్తిగా తృప్తిపరచలేకపోయానేమోనని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆయనది చిత్రమైన స్వభావం. ఎప్పుడూ పూర్తిగా తెలిసేది కాదు. బయటి ప్రపంచానికి అందనంత లోతుగా నిశ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి. ఆ బయటి ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించారు. తర్వాత కొన్నాళ్లకి నేను కలకత్తాలో ఆల్బర్ట్ హాల్లో అసంఖ్యాకులైన శ్రోతల సమక్షంలో ఒక సభలో ప్రసంగించాను. శ్రీ యుక్తేశ్వర్ గారు, సంతోష సంస్థానం మహారాజా, కలకత్తా మేయర్లతో పాటు సభా వేదిక మీద కూర్చోవడానికి అంగీకరించారు. గురుదేవులు నా దగ్గర వ్యాఖ్యానమేమీ చేయలేదు. కానీ ప్రసంగ సమయంలో నేను అప్పుడప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన సంతోషిస్తున్నట్టు కనిపిస్తున్నారని భావించాను. ఆ తర్వాత శ్రీరాంపూర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సభలో ప్రసంగించవలసి వచ్చింది. నేను పాత సహధ్యాయుల్ని చూస్తుంటేను, వాళ్ళు తమ పిచ్చి సన్యాసిని చూస్తుంటేను ఆనంద బాష్పాలు స్రవించాయి. ధారాళమైన వాగ్ధాటి గల మా తత్వశాస్త్రాచార్యులు డాక్టర్ ఘోషాల్ గారు నన్ను అభినందించడానికి ముందుకు వచ్చారు. కాలమనే రసవాది వల్ల వెనకటి మా అపార్థాలన్నీ తొలగిపోయాయి. డిసెంబర్ నెల చివరిలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో చలికాలపు సంక్రమణోత్సవం జరిగింది. ఎప్పటి మాదిగానే శ్రీ యుక్తేశ్వర్ గారి శిష్యులు ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడ సమకూడారు. భక్తి సంకీర్తనలు, అమృతం లాంటి తీయటి గొంతుతో కృష్ణోద ఒక్కడూ పాడిన పాటలు, కుర్ర విద్యార్థులు వడ్డించిన విందు భోజనం, కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణంలో 6 బయట నక్షత్రాల కింద విందు భోజనము, గాఢంగా సంచలనాత్మకమైన గురుదేవుల ఉద్బోధ, ఎన్నెన్ని జ్ఞాపకాలు! ఎప్పుడో గతించిన ఏళ్ల ఆనంద మహోత్సవాలు. అయితే ఈరోజు రాత్రి కొత్త విశేషం ఉంది. యోగానంద, ఈ సమావేశంలో నువ్వు మాట్లాడు ఇంగ్లీషులో. ఇబ్బడిగా అసామాన్యమైన ఈ కోరిక కోరుతుంటే గురుదేవుల కళ్ళు మిలమిలలాడాయి. ఇంగ్లీష్లో నా మొదటి ఉపన్యాసం జరగడానికి ముందు ఓడలో నేను పడ్డ అవస్థ తలిచారో ఏమో ఆయన. నా శ్రోతలకు, సోదర శిష్యులకు ఈ కథ చెప్పి
గురుదేవులకు హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ముగించాను. అమోఘమైన వారి మార్గదర్శకత్వం నాకు మహాసముద్రంలో ఓడ మీదే కాదు, మహా విశాలమైన ఆదరభరితమైన అమెరికా దేశంలో నేనున్న 15 ఏళ్ళు ప్రతిరోజు నాకు లభిస్తూనే ఉంది అని ముగించాను. అతిథులు వెళ్ళిపోయిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకప్పుడు తమ పక్కలో పడుకొని నిద్రపోవడానికి అనుమతించి, అది కూడా ఒక్కసారే ఇలాంటి ఉత్సవం ఒకటి జరిగిన తర్వాత నన్ను తీసుకెళ్లిన పడగ్గదికే రమ్మని పిలిచారు. ఇప్పుడు ఈరోజు రాత్రి మా గురుదేవులు అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. వారి పాద సన్నిధిలో అర్ధచంద్రాకారంగా కూర్చున్నారు శిష్యులు. యోగానంద, నువ్విప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా? రేపు మళ్ళీ ఒకసారి రా ఇక్కడికి, నీకు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. మరునాడు మధ్యాహ్నం ఆశీపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీ యుక్తేశ్వర్ గారు పరమహంస అనే ఉన్నత పరివ్రాజక బిరుదం నాకు ప్రసాదించారు. పరమ అత్యున్నత హంస, తెల్లటి హంసను సృష్టికర్త అయిన బ్రహ్మకు వాహనంగా చెబుతాయి పురాణాలు. పవిత్రమైన ఈ హంసకు నీళ్లు కలిపిన పాలలోంచి నీళ్లను వేరు చేసే శక్తి ఉందని చెబుతారు. అంచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక అయింది. అహం సహ ఉచ్చారణలో హంస అంటే నేనే ఆయన అని అర్థం. శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శ్వాస నిశ్వాసలతో స్పందక సంబంధం ఉంది. ఆ విధంగా మానవుడు ప్రతి శ్వాసతోనూ నేనే ఆయన్ని అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండానే నొక్కి చెబుతుంటాడు. ఆయన ముందు నేను మోకరిల్లుతూ ఉండగా ఇలా అన్నారు, ఇప్పుడిది స్వామి అన్న నీ వెనుకటి బిరుదానికి బదులుగా వాడుకలోకి వస్తుంది. పరమహంసజీ అన్నది పలకడానికి నా పాశ్చాత్య శిష్యులు పడవలసిన పాటలు తలుచుకొని నాలో నేను ముసిముసిగా నవ్వులు నవ్వుకున్నాను. వాళ్ళు సాధారణంగా నన్ను సర్ అని సంబోధిస్తూ ఈ ఇబ్బంది తప్పించుకున్నారు. భూమి మీద ఇప్పుడిక నా పని పూర్తి అయ్యింది, ఇక నువ్వు కొనసాగించాలి అన్నారు గురుదేవులు ప్రశాంతంగా. ఆయన కళ్ళు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నాయి. నా గుండె భయంతో దడదడ కొట్టుకుంటోంది. పూరిలో మన ఆశ్రమం బాధ్యత తీసుకోవడానికి ఎవరినైనా పంపు అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. నేనంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నువ్వు నీ జీవిత నౌకని, సంస్థా నౌకని విజయవంతంగా దైవతీరాలకు చేర్చగలుగుతావు. నేను కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలని చుట్టేసుకున్నాను. ఆయన లేచి ప్రేమ పురస్సరంగా దీవించారు. మర్నాడు రాంచీ నుంచి భక్తుడు స్వామి సేవానందను పిలిచి అతనిని పూరీ ఆశ్రమ బాధ్యత తీసుకోవడానికి పంపించాను. తర్వాత గురుదేవులు తమ ఆస్తిని బందోబస్తు చేయడానికి సంబంధించిన న్యాయశాస్త్రపరమైన వివరాలు నాతో ముచ్చటించారు. తాము పోయిన తర్వాత తమ 2 ఆశ్రమాల్ని, ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం తమ బంధువులెవరూ వ్యాజ్యమాడకుండా ఉండేలా కట్టుదిట్టం చేయాలని ఆయన ఆత్రం. ఆ ఆస్తుల్ని కేవలం ధర్మకార్యాలకే వినియోగించేటట్టుగా పత్రం రాసిపోవాలని ఆయన కోరిక. ఈ మధ్య గురువుగారు కిద్దర్పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి, కానీ వెళ్ళలేకపోయారు. నా సోదర శిష్యుడు అమూల్యబాబు ఒకనాడు మధ్యాహ్నం నాతో అన్నాడు, ఏదో కీడు జరగబోతున్నట్టు నాలో వణుకు పుట్టింది. నేను గుచ్చిగుచ్చి అడిగిన మీదట శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చెప్పారు, ఇంక నేను కిద్దర్పూర్ వెళ్ళేది లేదు. ఒక్క క్షణం గురుదేవులు జడుచుకున్న పసివాడిలా వణికిపోయారు. మహామునుల్లో సైతం దేహమనే ఇంటి మీద మమకారం దాని సహజ ప్రకృతిని బట్టి పుట్టి రవంత ఉంటుంది అని రాశాడు పతంజలి. అంటే గతంలో పొందిన మరణానుభవాలనే పురాతన మూలాల నుంచి అని అర్థం. స్వరసవాహి విదుషోపి తథా రూఢోభినివేశః. ఈ సూత్రం పతంజలి యోగ సూత్రాల్లో 2వ అధ్యాయంలో 9వ శ్లోకంలో వస్తుంది. మృత్యువును గూర్చి మా గురుదేవులు చేసే ప్రసంగాలు కొన్నిటిలో చాలా కాలం పాటు పంజరంలో పెట్టి ఉంచిన పక్షి తలుపు తెరిచినప్పుడు తనకు అలవాటైన ఇంటిని విడిచి వెళ్ళడానికి వెనకాడుతుంది అంటుండేవారు. గురూజీ, అంత మాట అనకండి, అలాంటి మాటలు మరెన్నడూ నా దగ్గర అనకండి అంటూ ఏడుస్తూ మనవి చేసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి ముఖం ప్రశాంత దరహాసంతో ప్రసన్నమైంది. 81వ పుట్టినరోజు రాబోతున్నా ఆయన ఆరోగ్యంగానూ బలంగానూ కనిపించారు.
మాటల్లో వెలువడకపోయినా హృదయానికి అనుభూతమయ్యే మా గురుదేవుల ప్రేమలో ప్రతిరోజు ఓలలాడుతూ ఆసన్నమవుతున్న మరణాన్ని గురించి ఆయన చేసిన రకరకాల సూచనల్ని నా మనస్సులోంచి తొలగించేశాను. గురుదేవ, అలహాబాద్లో ఈ నెల కుంభమేళా జరగబోతోందండి. నా మనసులోంచి తొలగించేశాను. గురుదేవ, అలహాబాద్లో ఈ నెల కుంభమేళా జరుగుతోందండి. ప్రాచీన గ్రంథమైన మహాభారతంలో మతపరమైన మేళల గురించి ప్రస్తావించడం జరిగింది. హ్యూయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు క్రీస్తు శకం 644లో అలహాబాదులో జరిగిన పెద్ద కుంభమేళాను గురించి రాశాడు. కుంభమేళా అన్నది ప్రతి 3వ సంవత్సరం వరుసగా హరిద్వారం, అలహాబాదు, నాసిక్, ఉజ్జయిని క్షేత్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హరిద్వారంలో జరిగే నాటికి 12 ఏళ్ల ఆవృత్తి పూర్తవుతుంది. వాటిలో ప్రతి పట్నం కుంభమేళా జరిగిన తర్వాత 6వ సంవత్సరంలో అర్ధ కుంభమేళా జరుపుకుంటుంది. ఆ ప్రకారంగా వివిధ పట్టణాల్లో 3 ఏళ్లకొకసారి కుంభమేళా, అర్ధ కుంభమేళా జరుగుతూ ఉంటాయి. ఉత్తర భారతాన్ని ఏలిన హర్షుడు రాజధనాగారంలో ఉన్న సంపదనంతని, అంటే 5 ఏళ్లలో కూడబెట్టినదంతా కుంభమేళాలో సన్యాసులకు, యాత్రికులకు పంచిపెట్టాడని హ్యూయాన్సాంగ్ చెబుతున్నాడు. హ్యూయాన్సాంగ్ చైనాకు తిరిగి వెళ్ళేటప్పుడు వీడ్కోలు సందర్భంగా హర్షుడిచ్చిన అమూల్య ఆభరణాలని, బంగారాన్ని అతడు కాదని మత సంబంధమైన 657 రాతప్రతుల్ని అంతకంటే విలువైనవిగా భావించి తనతో తీసుకుపోయాడు. గురుదేవ, అలహాబాదులో ఈ నెల కుంభమేళా జరుగుతోందండి అంటూ మేళా జరిగే తిథులు ఒక బెంగాలీ పంచాంగంలో గురుదేవులకు చూపించాను. నీకు నిజంగా వెళ్ళాలని ఉందా? నేను తమను విడిచి వెళ్ళడం శ్రీ యుక్తేశ్వర్ గారికి ఇష్టం లేదన్న సంగతి పసిగట్టకుండా నేను ఒకసారి అలహాబాదులో జరిగిన కుంభమేళాలో మీకు బాబాజీ దర్శన భాగ్యం కలిగింది. బహుశా ఈసారి ఆయన్ని దర్శించే భాగ్యం నాకు కలగవచ్చు అన్నాను. నువ్వు వారిని అక్కడ కలుసుకుంటావని అనుకోను. తర్వాత గురుదేవులు మౌనం వహించారు. నా ఆలోచనలకు అడ్డు రావడం ఇష్టం లేక ఆ మర్నాడు నేను కొంతమందిని వెంటబెట్టుకొని అలహాబాదుకు బయలుదేరుతుంటే గురుదేవులు యథాప్రకారంగా ప్రశాంతంగా నన్ను ఆశీర్వదించారు. శ్రీ యుక్తేశ్వర్ గారి వైఖరిలో ఉన్న గూఢార్థాలు నాకు స్పృహలో లేకపోవడానికి కారణం గురుదేవుల మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసిన అనుభవం నాకు బలవంతంగా కలగకుండా ఉండాలని భగవంతుడి ఇచ్ఛ. నా జీవితంలో ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ మరణ సమయాల్లో దేవుడు దయదలచి నేను ఆ సన్నివేశాలకు దూరాన ఎక్కడో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. మా అమ్మ, అన్నయ్య, అనంతుడు, అక్క, రామ, గురుదేవులు, నాన్నగారు, ప్రేమాస్పదులైన అనేక మంది ఇతరులు చనిపోయినప్పుడు నేను దగ్గర లేను. నాన్నగారు కలకత్తాలో 1942లో 89వ ఏట కాలం చేశారు. మా బృందం 1936 జనవరి 23వ తేదీన కుంభమేళా చేరింది. దాదాపు 20 లక్షల మంది ఉన్న ఆ జనసందోహం కంటికి ఆకర్షకంగా ఉండటమే కాదు, మనసును ఉర్రూతలూగిస్తుంది, ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పరమాత్మ విలువ మీద గాఢతరమైన భగవదాలంబన ప్రాప్తి కోసం లౌకిక బంధాల్ని విడిచిపెట్టిన సాధు సన్యాసుల మీద అధమాధమ స్థితిలో ఉన్న రైతుకు సైతం సహజ సిద్ధమైన గౌరవం ఉండడం భారతీయుల విశిష్టత. కపటులు, నయవంచకులు నిజంగా ఉన్నారు, కానీ భగవదాశీస్సులతో దేశాన్ని వెలుగొందించే కొద్దిమంది కోసమని భారతదేశం అందరినీ గౌరవిస్తుంది. ఈ సువిశాల దృశ్యాన్ని చూసిన పాశ్చాత్యులకు జాతి జీవనాడిని కాలం తాకిడికి తట్టుకుంటూ భారతదేశం నిలుపుకుంటున్న అణచలేని జీవశక్తికి మూలమైన ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభూతి గావించుకోవడానికి అద్వితీయమైన అవకాశం కలిగింది. మా బృందం మొదటి రోజంతా కేవలం చూడటంతో గడిపింది. వేల కొద్ది యాత్రికులు పాప పరిహార నిమిత్తం పావన గంగలో స్నానాలు చేశారు. బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తమైన పూజా పురస్కారాలు నిర్వర్తించారు. కొందరు యాత్రికులు మౌన సన్యాసుల పాదాల దగ్గర భక్తిపూర్వకంగా కానుకలు సమర్పించారు. ఏనుగులు, అందంగా అలంకరించిన గుర్రాలు, మందకొడిగా నడిచే రాజపుటాన ఒంటెలు బారులుగా సాగాయి. వాటి వెనక వెండి బంగారాలతో చేసిన రాజదండాల్ని
పట్టు ముఖమల్ పతాకాల్ని ఊపుతుంటే దిగంబర సాధువుల చిత్రమైన ఊరేగింపు సాగింది. గోచీలు మాత్రం పెట్టుకుని ఉన్న తపస్సులు ప్రశాంతంగా చిన్న చిన్న గుంపులుగా కూర్చుని ఉన్నారు. వేడికి చలికి తట్టుకోగలిగేందుకు వీలుగా వారు ఒంటికి బూడిద పూసుకొని ఉన్నారు. వారికి నుదుట ఉన్న చందనపు బొట్టు జ్ఞాననేతాన్ని సూచిస్తోంది. తల నున్నగా గీయించుకొని కాషాయ వస్త్రాలు ధరించి వెదురుకర్ర భిక్షాపాత్ర చేతబట్టుకున్న సన్యాసులు వేల కొద్దీ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, శిష్యులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ముఖాలు సన్యాసులకు సహజమైన ప్రశాంతతతో ప్రకాశించాయి. అక్కడక్కడ చెట్ల కింద మండుతున్న కొయ్య దుంగల గుట్టల చుట్టూ ఆకర్షణీయమైన సాధువులు ఉన్నారు. భారతదేశంలో ఉన్న కొన్ని లక్షల మంది సాధువుల్ని నియంత్రించడానికి 7 నాయకులతో కూడిన కార్యవర్గం ఒకటి ఉంది. ఈ 7 భారతదేశంలో ఉన్న 7 పెద్ద విభాగాలకు ప్రతినిధులు. ప్రస్తుతం మహామండలేశ్వరులు అంటే అధ్యక్షులు శ్రీ శ్రీ జయేంద్రపురి గారు. ఈ సాధు పుంగవులు చాలా మితభాషులు. ఈయన తమ ప్రసంగాన్ని తరచుగా సత్యం, ప్రేమ, పని అన్న 3 మాటలకే పరిమితం చేసుకుంటారు. ఇదే తగినంత సంభాషణ. ఆకర్షణీయమైన సాధువులు ఉన్నారు. వాళ్ళ జుట్టు జడలు గట్టి తల మీద చుట్టజుట్టి ఉంది. వాళ్లల్లో కొందరికి కొన్ని అడుగుల పొడుగు గల గడ్డాలు ఉన్నాయి. వాటిని చుట్టజుట్టి ముళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ధ్యానంలోనైనా ఉంటారు, లేదా చెయ్యి చాపి దారిన పోయే జనాన్ని ఆశీర్వదిస్తూనైనా ఉంటారు. బిచ్చగాళ్ళు, ఏనుగుల మీద సాగే మహారాజులు వన్నెవన్నెల చీరలు కట్టుకునే గలగలలాడే గాజులతోనూ గల్లు గల్లుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్ళు, వికారంగా చేతులు చాపుకొని ఉన్న ఫకీర్లు, యోగదండాల్ని పట్టుకు వెళ్లే బ్రహ్మచారులు, అంతరంగానందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు ఎందరో ఉన్నారు. ఈ కోలాహలాన్ని మించిపోయేటట్టుగా అదే పనిగా మోగే గుడిగంటల పిలుపు విన్నాము. మేము మేళకు వచ్చిన 2వ రోజున నా సహచరులు, నేను వివిధ ఆశ్రమాల్లోకి, తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధు సత్పురుషులకు ప్రణామాలు చేశాం. మఠాంనాయంలో గిరిశాఖ నాయకుని ఆశీస్సులు అందుకున్నాం. అగ్ని తేజంతో నవ్వే కళ్ళు, బకపలచని ఒళ్ళు గల తపస్వి ఆయన. ఆ తర్వాత మరో ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడి ఆశ్రమ గురువులు అప్పటికి 9 ఏళ్లుగా మౌనవ్రతంలో ఉన్నారు. పండ్లు మాత్రమే ఆయన ఆహారం. ఆ ఆశ్రమం హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అంధసాధువు ప్రజ్ఞాచక్షువు. శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడు ఆయన. అన్ని సాంప్రదాయాల వాళ్ళు ఆయన్ని ఘనంగా గౌరవిస్తారు. ప్రజ్ఞాచక్షువు అంటే భౌతిక దృష్టి లేకుండా తన జ్ఞానంతోనే చూసే వ్యక్తి అన్న అర్థం గల ఒక బిరుదు. నేను వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తర్వాత మేము ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోంచి బయటికి వచ్చి దగ్గరలో మరో స్వామిని సందర్శించాం. గులాబీ వన్నె చెక్కిళ్ళు, దృఢమైన భుజాలు కలిగి సుందర రూపులైన ఆ సన్యాసి పేరు కృష్ణానంద గారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పడుకొని ఉంది. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మిక ఆకర్షణకు లోబడి అన్నం, పాలు తప్ప మాంసం ఏది ముట్టదు. ఆయన శరీర దాఢ్యానికి మాత్రం ఇది ఆయన సుందర రూపానికి అది ఆకర్షితురాలు కాలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. పచ్చని జూలుగల ఈ జంతువుకు దీర్ఘ గంభీర గర్జనలో ఓంకారనాదం చేయడం నేర్పారు ఆ స్వామి. అదొక పిల్లి జాతి భక్తురాలు. ఆ తర్వాత చెప్పుకోదగ్గది ఒక పండిత యువ సాధువుతో జరిగిన సంభాషణ. దాన్ని గురించి శ్రీ రైట్ తన యాత్ర దినచర్య పుస్తకంలో ఇలా రాశాడు. మేము ఫోర్డు కారులో కిర్రు కిర్రు అనే బల్లకట్టు వంతెన మీద దిగువ మట్టంలో ప్రవహిస్తున్న గంగా నదిని దాటాం. ఆ జనసమ్మర్దంలో పాము పాకినట్టుగా ముందుకు సాగి సన్నటి వంకర సందుల్లోంచి వెళ్ళి ఏటి ఒడ్డుకు చేరినప్పుడు యోగానంద గారు, బాబాజీ, శ్రీ యుక్తేశ్వర్ గారు కలుసుకున్న స్థలం వైపు చూపించారు. కాసేపటికి మేము కారులోంచి దిగి సాధువులు వేసిన మంటల నుంచి దట్టంగా వస్తున్న
పొగల్లోంచి జారుడు ఇసుక మీద కొంత దూరం నడిచి అడుసుమన్ను గడ్డి కలిపి వేసిన చిన్న చిన్న గుడిసెల సమూహానికి చేరాం. ఈ తాత్కాలిక ఆవాసాల్లో ఒకదాని ముందు ఆగాం. దానికి తలుపు లేదు. లోపలికి ప్రవేశించడానికి చిన్న ప్రవేశ మార్గం ఉంది. కరపాత్రి అనే యువ సంచార సాధువు బస చేస్తున్నది అక్కడే. విశిష్టమైన ప్రతిభకు పేరు పొందినవాడాయన. అక్కడ ఒక గడ్డి చాప మీద బాసెంపట్టు వేసుకొని కూర్చుని ఉన్నారు ఆయన. ఆయనకున్న ఒకే ఒక అచ్చాదన పైపెచ్చు, ఆయనకున్న ఒకే ఒక ఆస్తి ఆయన భుజాల మీద కప్పుకున్న కాషాయ వస్త్రం. మేము కాళ్ళు చేతులు నేలకు ఆనించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి ఆ జ్ఞానమూర్తికి ప్రమాణం చేశాం. ఆ జ్ఞానమూర్తికి ప్రమాణం చేసేసరికి దివ్యత్వం ఉట్టిపడే ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశ మార్గం దగ్గరున్న కిరసనాయలు లాంతరు వింతగా అల్లల్లాడుతోంది. గుడిసె గోడల మీద నీడలు ఆడుతున్నాయి. ఆయన ముఖం ప్రత్యేకించి ఆయన కళ్ళు చక్కని పలువరస తళతళ మెరుస్తున్నాయి. ఆయన హిందీ నాకు కొంచెం గందరగోళంగానే ఉంది, కానీ ఆయన కవళికలు భావస్ఫోరకంగా ఉన్నాయి. ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉన్నారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవ్వరికీ సంశయం కలగదు. భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేని వ్యక్తి జీవితం ఎంత సుఖంగా ఉంటుందో ఊహించండి. బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండడం వల్ల తిండి కోసం వెంపర్లాడడం ఉండదు. ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవి దాచిపెట్టుకోకుండా ఎప్పటికీ దేవుణ్ణే నమ్ముకొని ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలేవీ ఉండవు. పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప ఎన్నడూ వాహనాలు ఎక్కకపోవడం వల్ల రవాణా సమస్యలేవీ ఉండవు. మమకారాలు పెరగకుండా ఉండడం కోసం వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా ఉండడం జరగదు. అటువంటి వినయాత్ముడీయన. వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టం, శాస్త్రి పట్టం గడించాడు. శాస్త్రాల్లో పండితుడు. శాస్త్రి అంటే శాస్త్రాల్లో పండితుడు అని అర్థం. నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒకానొక మహత్తర అనుభూతి నాలో వ్యాపించింది. నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది. ఆధ్యాత్మిక మహనీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయన. నలభై 42వ అధ్యాయం మొదటి భాగం సశేషం. మిగిలిన రెండవ భాగంలో మళ్ళీ 42వ అధ్యాయం రెండవ భాగంలో కలుసుకుందాం. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.